ప్రతిపక్ష నేతను గౌరవించి రేవంత్ రెడ్డి ఒక మెట్టు ఎక్కితే కనీసం నిలబడి మర్యాద ఇవ్వలేని కేటీఆర్ 10 మెట్లు పడిపోయాడు. తనకు సంస్కారం అహంకారం నిన్న అసెంబ్లీలో బాగా ఎలివేట్ అయింది. బెస్ట్ ఫెయిల్ వాటర్. యాక్చువల్ నిజమే ఆ వీడియో చూసినప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి కేసీఆర్ నెట్టగలుస్తాడని కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. కలవడంలో తప్పులేదు. సభా మర్యాదల్లో భాగంగా ప్రతిపక్ష నాయకుడిని ముఖ్యమంత్రి వెళ్ళి కలుస్తాడు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అది వస్తున్నది. ఎందుకంటే ఆయన సభా నాయకుడు కాబట్టి అందరినీ కలవాలా. ఓకే, అదేం లేదు. కానీ ఇప్పుడు అందరు లేచి నిలబడ్డారు. ఇక్కడ చూడరు, ఇది గమ్మత్తుంటది. గమ్మతి కాదు కానీ ఆయన అన్నట్టు అహంకారమే అనిపిస్తున్నది నాకైతే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండనే లేచి, ఆయన ముఖ్యమంత్రి కదా, కనీసం తండ్రి లేచిండు, మరి మా నాన్నే లేచిండు, నేనెంత అని అనుకోవాలి కదా. కనీసం అక్కడ ఉన్న పక్కనున్న మంత్రులు కానీ అందరు లేచి నిలబడ్డారు. సర్లే. సో ఆయన ఎవరు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా క్లియర్ కనబడుతుంది. ఈయనే కూర్చున్నాడు. కనీసం నిలబడన్నా లేవు. అందరు లేవు. హరీష్ రావు కూడా లేచిండు. హరీష్ రావు కంటే తోపైన హరీష్ రావు కూడా లేచి నిలబడ్డాడు. పల్లారాజేశ్వరుడు లేచి నిలబడ్డాడు. కృష్ణారావు లేచి నిలబడ్డాడు. ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అందరు లేచి నిలబడ్డారు. ఇక మనోడికి ఏమైంది మరి? మినిమం కామన్ సెన్స్ కదా. సరే నా దగ్గరికి రాలేదు కదా అంటే నీ దగ్గర కూడా రావాల్సి ఉండేనేమో. ఇట్లా నుంచి ఇట్లా వచ్చి ఈయన అట్లే ఉన్నాడు, పక్కన ఉన్న కౌశిక్ రెడ్డి అట్లే ఉన్నాడు. ఇప్పుడు ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ లేచి నిలబడ్డాడు. గంగుల కమలాకర్ లేచి నిలబడ్డాడు. వెనకాల నాకు ఆ ఎమ్మెల్యేలు కూడా లేచి నిలబడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి అంతా. ఆయన అయితే ముందుకే వచ్చిండు. జగదీష్ రెడ్డి కూడా లేచి నిలబడ్డాడు కదా. మరి నీకేమైంది?